విజయ్, నీతోని ఈరోజు మాత్రం ఒక విషయం మాట్లాడాల. చెప్పు ఏంటి? ఏందంటే అసలు ఈ రోజుల్లో మనుషులు విపరీతంగా మారిపోతుండ్రు. నిజమైన ప్రేమలు ఉన్నాయా? దాని గురించి నాకు నిజంగా చెప్పు. నిజమైన ప్రేమలు అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. చెప్పు. కొంత నేను చదివినంత వరకు చెప్తా. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ అనేది ఎక్కడ లేదు. మనం ప్రేమించేది నిజమని మనం నమ్ముతున్నాం అంతే. ఎక్కడ లేదు అంటే చాలామంది అనొచ్చు, నాది కొన్ని సంవత్సరాల, కొంతమంది అంటారు నేను కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నా, లేదంటే ఇంకొకళ్ళు కొన్ని సంవత్సరాలు మేము డీప్ లవ్లో ఉన్నామని. వాళ్ళు లవ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, అంటే వాళ్ళు ప్రేమలో ఉన్నాం అనుకుంటున్నారు. ఆ ప్రేమ ఎప్పుడైతే బాధ్యతలు మోస్తుందో అప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది. బాధ్యతలు లేని ప్రేమ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, స్కూల్లో ఉంటారు. స్కూల్లో ప్రేమలు అంటారు. ఎందుకు? వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు ఉండవు. స్కూల్లో కానీ కాలేజ్ ఉండవు. స్కూల్లో ఫస్ట్ స్కూల్ చెప్తా. స్కూల్లో పొద్దున స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం వరకు అయితే మిగతా టైం దొరుకుతుంది. ఆ టైంలో ఏ పని పాటు ఉండదు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. కాబట్టి వాళ్ళకి అట్రాక్షన్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. నిబ్బా ఏజ్ అంటారు దాన్ని. కాలేజ్లలో ఏం చేస్తారు, వాళ్ళకి ఏమవుతుందంటే కంబైండ్ ఉంటుంది. స్కూల్లో సపరేట్ కూర్చోబెడతారు. బాయ్స్ సెక్షన్, గర్ల్స్ సెక్షన్, అదే కాలేజ్లో ఎట్లా కలిపేస్తారు. అంటే కొన్ని కాలేజ్లు సపరేట్ ఉన్నాయి, అవి అంటలేను. కాకపోతే కంబైన్డ్ క్లాసెస్ అంటారు, కంబైన్డ్ కాలేజ్ ఉంటాయి. అక్కడ ఏమవుతుంది తెలుసా, ఒక గ్రూప్ అనేది తయారవుతుంది. ఒక గ్రూప్ ఎట్లా అంటే ఫ్రెండ్ సర్కిల్, ఒక 5-6 మంది. వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఈ చెడ్డోళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ మంచి వాళ్ళని మైండ్ చేంజ్ చేస్తారు. కొంతమంది చదువుకోవడానికి కాలేజ్కి వెళ్తే, ఇంకో మంది అమ్మాయిలు చూడడానికి వస్తారు. ఆ మధ్యలో ఉన్న కొన్ని ఇబ్బందులు తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాలేజ్ డీప్ లవ్ చేస్తున్నారు. ఒక్కరినొకరు చూడలేనంత అనుకుందాం. అట్లా వాళ్ళది ఎప్పటి వరకు ఉంటుంది లవ్? 3 సంవత్సరాలు. డిగ్రీ అయితే 3 సంవత్సరాలు, బీటెక్ అయితే 4 సంవత్సరాలు. అంటే వాళ్ళ చదువు ఆ కాలేజ్లో ఎప్పటి వరకు ఉంటుంది అనే వరకే ఉంటున్నాయి ప్రేమలు. కాలేజ్ దాటితే వాళ్ళకి ఉద్యోగాలు, ఇంట్లో ప్రెషర్స్, రకరకాల ప్రెషర్స్లో ఆ ప్రేమ అనేది మొయ్యలేకపోతున్నారు. అందుకే నేను అంటున్నా, ప్రేమ స్వేచ్ఛగా తిరిగినంత వరకు అద్భుతంగా కనిపిస్తుంది. అదే ప్రేమలో కొద్దిగా బాధ్యతలు వచ్చేసరికి ఆ ప్రేమ ఉండదు వాళ్ళ దగ్గర. అందుకే చాలామంది ఏమంటారు, ఈ రోజుల్లో నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, అది అవ్వాలనుకుంటున్నా, ఏది చదువుకోవాలనుకుంటున్నా. మన ఇంట్లో చదువు, ఉద్యోగాలు అంటుంది. మరి తిరిగినప్పుడు లేదా ప్రేమ? తిరిగినప్పుడు తెలియదా? అంటే బాధ్యతలు వచ్చేసరికి వాళ్ళలో ప్రేమ, నిజమైన ప్రేమ ఏంది, అబద్ధపు ప్రేమ ఏంది, దొంగ ప్రేమ ఏంది, అన్ని ప్రేమలు బయటకు వస్తున్నాయి. అందుకే నేను అంటున్నా, నిజమైన ప్రేమలు ఎక్కడ లేవు. ఏదో ముఖాల్లో అందచందాలు చూసి అట్రాక్షన్ అయ్యి, శరీరాన్ని చూసి మోసపై ప్రేమిస్తున్నారు చాలామంది. అంటే నాకు ఒక చిన్న డౌట్, అంటే మనిషి అందంగా ఉండి వాడికి డబ్బు ఉంటేనే ప్రేమిస్తారా, లేదంటే ప్రేమించారా? అంటే ఇక్కడ నువ్వు జనరల్గా ఆలోచించాల్సింది, నేను అమ్మాయిల అబ్బాయిని తేడా పెట్టట్లేదు. కాకపోతే ఇప్పుడు నేను కాలేజ్ చదువుతున్నా, నేనే అనుకో, నేను కాలేజ్కి వెళ్తున్నా, నాకు నిత్య అవసరమైన వస్తువులు కావాలి. ఎవరు ఇస్తారు? ఇంట్లో పాకెట్ మనీ ఖర్చులు ఇస్తారు. కాలేజ్లో నాకు కొంతమందికి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ ఖర్చులు, ఈ ఖర్చులు ఎవరు చేయాలి? అప్పుడు లవర్ దొరకాలి. ఆ లవర్ ఉంటే ఆడి ఏటీఎం మొత్తం గీకేయచ్చు, ఆడి బండ్ల పెట్రోల్ అంతా వాడుకోవచ్చు, ఆడి చెప్పులన్నీ అరిగియచ్చు. దాన్నే ప్రేమ అని ఒకటి అడ్డం పెట్టుకొని ఈ పనులన్నీ చేసుకుంటారు వాళ్ళు. అంటే 99 మంది అంతే ఉంటారు. ఆ 1%ని నేను తప్పు పట్టట్లేను, వాళ్ళని నేను అంటలేదు. 99% నిత్య అవసరమైన వస్తువుల కోసం ఈ ప్రేమ అనే మాస్క్ వేసుకొని నటిస్తారు. కానీ దాంట్లో కొంతమంది ఉంటారు నిజాయితీగా ప్రేమిస్తారు. వాళ్ళకి చివరికి ఏం తెలుస్తుంది తెలుసా, చీకటి రూమ్లో కూర్చుంటారు, ఆడు వెలుతురికి కనపడలేడు. ఎందుకంటే అంటే వెలుతురులో అంత నిజంగా ప్రేమించింది కాబట్టి చివరికి ఆడికి గతి చీకటి అవుతుంది. కానీ ఈ అబద్ధాలు ప్రేమల కంటే నిజమైన ప్రేమ గొప్పది కదా. గొప్పదే, కానీ ఆ గొప్ప ప్రేమలు ఈ రోజుల్లో లేవు. కాబట్టి ఆ గొప్ప ప్రేమలు ఎక్కడో చెట్లు వెంబడినో ఎన్నో అంతరించిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ లేవు. మనము అనుకుంటున్నాం అన్నది కరెక్టే. అట్లానే మనం మాత్రం మారిపోదు. ఇప్పుడు వాళ్ళు చెడిపోయినరు కదా అని మనం మారిపోదు. మన క్యారెక్టర్ మాత్రం
ఎప్పుడు మాత్రం బాగుండాలి. వేరే వాళ్ళు తాగుతున్నారు, తింటున్నారు, వాళ్ళు చెడిపోయినరు, మా ఫ్రెండ్స్, నేను కూడా చెడిపోతే తప్పేముంది అనుకోవద్దు. మనము మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. అంటే మన క్యారెక్టర్ పోగొట్టుకోవద్దు. ఉన్నోళ్ళు ఉన్నారు. నేను నా దృష్టిలో ఏంటంటే క్యారెక్టర్ పోగొట్టుకుంటే మనిషి చనిపోయినట్టే. అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మాయిలు ఉన్నారు, కొందరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళని ప్రేమించి వీళ్ళని ప్రేమించి అంటారు. వీళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మాటలు పట్టుకున్నారు అనుకో, వాళ్ళ మాటలు పట్టుకొని లవ్ చేసుకోవడం ఏదేదో జరిగిందనుకో, ఇలా క్యారెక్టర్ పోయినట్టే. అప్పుడు ఎందుకు వేస్టే, అది చెడిపోయినట్టు. ఏదైనా మన మైండ్లో ఉంటుంది. వాళ్ళు 100 మందిని చూపెట్టినా 100 మంది తీసుకుపోయినా కానీ నేను రానని చెప్పాలా, నేను ఎట్లాంటి దాన్ని కాను అని చెప్పాలా. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరు, లేడీస్ కానీ తక్కువ కాదు, జెంట్స్ అని తక్కువ కాదు. ఇద్దరికి చెప్తున్నా, ఇంత నిజమైన ప్రేమ అంటే నిజంగా అనిపించాలా. ఏమన్నా చూస్తున్నా, నేను బండి మీద పోతే వాడు ఒక అమ్మాయి ఉంది, 3 సంవత్సరాల వస్తుంది, మా ఫ్రెండు అన్నీ ప్రేమిస్తుంది. ఇద్దరు బైక్ మీద పోతుండ్రు, మస్తు పార్కులు ఎంబట పోయిండ్రు, అన్నీ తిరిగి. నేను సండే నాడు నాకు అనుకోకుండా నేను జస్ట్ వాకింగ్ చేస్తున్నా. డైలీ 2 కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను, నీకు తెలుసు కదా వాకింగ్ చేస్తాను. అయితే అమ్మాయి మాస్క్ కట్టుకొని పార్కులో కూర్చున్నది. నేను అనుకోకుండా పార్కు పోయినా. ఎండాకాలం సమ్మర్ ఉంది కదా, కొద్దిగా ప్రశాంతంగా ఉంటాయి కానీ పార్కుకి వెళ్ళిన. అది పార్క్కి వెళ్ళి కూర్చున్నా. అయితే ఆ అమ్మాయిది మాస్క్ కనిపించింది, కానీ కళ్ళు మాత్రం చూస్తే, అమ్మాయిని చూస్తే ఎవరబ్బా అని చూస్తున్నా. మళ్ళీ కళ్ళు పెట్టి చూస్తే ఎవరు ఏంది అనుకుంటారు. ఇక ఉందబ్బా జనాలు చూసిన బాధ ఉన్నది నేను చూస్తున్నా. ఇక్కడ కంటిన్యూ చేయి. అందుకే నేను ఒకటి చెప్పిన, ప్రేమ కావాలన్నప్పుడు ఊరిస్తూ తిరుగుతుంది, వద్దన్నప్పుడు చెప్పుతాడు నేను చెప్పేది తిన్ను. అయితే నేను అక్కని ఇక్కడ కూర్చున్నా, ఏం చేసిన, నా మొబైల్ తీసిన ఇట్లా పట్టుకున్నట్టు ఇట్లా మొబైల్ ఒత్తుకుంటా అమ్మాయిని చూస్తున్నా. అమ్మాయిని చూస్తే ఎక్కడో చూసినా, ఈ అమ్మాయి ఎక్కడ చూసినా అనుకున్నా. ఆ అమ్మాయి అంతా పక్క పంట అమ్మాయికి ఒకటేసారి దగ్గొచ్చింది. దగ్గు రాగానే ఆయన బ్యాగ్ తీసింది. ఆ బ్యాగ్లోకి ఆయన హ్యాండ్ బ్యాగ్ ఏదో ఉంటుంది కదా లేడీస్ వేసుకుంది, ఆ బ్యాగ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంది. నా ముందు మాసం అది కట్టేసుకున్నది. దగ్గు రాగానే ఆయన తీసేసింది. అప్పుడు దొరికింది దొంగ. మా ఫ్రెండ్ గారు లవ్వరు. అరే ఆడేమో డీప్గా ప్రేమిస్తుండు, నన్నే ప్రేమిస్తుంది. నేను చెప్పింది తింటావా, నన్నే ప్రేమిస్తుంది, దాని తప్ప వచ్చి ఎవరిని ప్రేమించా, మేమిద్దరం డీప్గా ప్రేమించుకుంటున్నాం. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అమ్మాయి నాకు పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ బుజ్జి అని మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడతారా రవిగా అని మాట్లాడుతా వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అమ్మాయిని చూసేసరికి ఈ మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి నేను అనుకున్నా నా మైండ్లో, మరి పిచ్చోడా నువ్వు 3 సంవత్సరాలు ప్రేమిస్తున్నావు, మైకంలో ఉంటారు. మత్తు అనే ఒక మైకంలో ఉండేసరికి వాళ్ళకి ఏం అనిపించదు. గాల్లో తేలుతారు. ఇట్లా ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు, డబ్బులు కట్టి లక్షలు వేలు ఖర్చు పెట్టి ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. వీళ్ళు వట్టినే గాల్లో తేలుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ ఫ్లైట్కి డబ్బులు పెట్టుకొని ఎక్కాల్సి వస్తుంది అనే వాస్తవాలు తెలియగానే అప్పుడు వాళ్ళు గాల్లో ఉన్నామని తెలుసుకుంటారు. అప్పుడు వాస్తవాలకు వస్తారు. ఇప్పటివరకు నేను గాల్లో వివరిస్తున్నానా లేదు అని తెలుసుకుంటారు. అందుకే కదా ఇట్లాంటి వాతావరణంలో చాలామందిని ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం. నేను అనుకున్నప్పుడు అరే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఈ అమ్మాయినే కదా ప్రేమిస్తున్నాడు, ఈ అమ్మాయిని ఇటు తిరుగుతుందని అక్కడ కాసేపు కూర్చున్నా. అట్లా కూర్చొని నా దగ్గర చిన్న బుక్ ఉన్నది, ఏది హనుమాన్ది చిన్నది, హనుమాన్ చాలీసా బుక్ ఉంది. చిన్నది ఉన్నబ్బా అలా చూడు, అక్కడ సైడ్ అచ్చా ఇదే ఉంది, హనుమాన్ చాలీసా ఉంది. నేను పట్టుకొని ఉట్టే కూర్చొని చూస్తే నన్ను ఎందుకు చూస్తుండబ్బా అంటారు, తెలుసు కదా. ఆయన హనుమాన్ చాలీసా చదువుకుంటా అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నా.
ఇక వాడు ఎవడో వచ్చిండు, వాడు ఎవడో చూడలే, వాడు నా ఫ్రెండ్ కాడు, వాడికి ఫ్రెండ్ కాడు, వాడిని ఎప్పుడు చూడలే. వాడు ఎట్లున్నా అంటే తెల్లగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా బుల్లెట్ బండి వేసుకొని వచ్చిండు. అంతే వాటర్ తాగేసి వెళ్దామా వెళ్దామా మనం అంటే వెళ్దాం వెళ్దాం, ఎక్కువ కూర్చుంటే మళ్ళీ ప్రాబ్లం అయితే మా మమ్మీ అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతుంది అని అంటుంది. అంత అప్పుడే మళ్ళీ మొబైల్ తీసుకున్నా తెలుసా, మొబైల్ తీసుకొని అక్కడక్కడ డిలీట్ ఇస్తుంది. వాడేమంటుండు, ఏమైంది వెళ్దామన్నావు కదా ఇంకెందుకు లేట్ చేస్తున్నావు అంటే, లేదు నేను ఇందాక నీతో ఫోన్ చేశాను కదా అవన్నీ డిలీట్ చేస్తున్నా అని అంటుంది. వీడు ఎందుకంటే లేదు ఇంట్లోకి వెళ్తే మా మమ్మీ డాడీ చూస్తారు, వాళ్ళు చూసి ఎవరికి చేసావు ఫోను ఎక్కడ అన్ని మొబైల్ మొత్తం చెక్ చేస్తారు, అన్ని మొత్తం డిలీట్ చేస్తా ఉన్నది, డిలీట్ చేస్తూ ఉన్నది. నేనేం చేసిన వాళ్ళు వెళ్తుండ్రు, ఒక్క నిమిషం ఆగు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళంగానే అయితే గేట్ బయటకు వెళ్ళిండు. నేను వెళ్ళిన వెళ్ళి అక్కడి నుంచి వాకింగ్ చేసినట్టు చూస్తున్నాను, బైక్ మీద వెళ్ళిపోయింది కథ. ఇక ఈ పిచ్చోడేమో సాయంత్రంగా పిచ్చోడు, మా దోస్తుగాడు ఈడొక పిచ్చోడు, మంచోడు అనుకున్నా కానీ పిచ్చోడు. అంటే మనం తిడతలేను, ప్రేమ పిచ్చోడు, నాలాగా ప్రేమ పిచ్చోడు అనుకో. అరే నే అన్నా, అరే మరి ఏంటరా మీ ప్రేమించిన అమ్మాయి రాలే అంటే, లేదురా ఇక్కడికి కాలేజ్కి వెళ్ళిందట, ఎగ్జామ్స్ రాస్తుందట, మంచి పాపం అంటే, మరి ఇంకొక అమ్మాయి ప్రేమిస్తే అయిపోతాయి కదరా నేను అన్నా. అంటే నేను డీప్ లవరు, నేను వద్దన్నా కానీ అమ్మాయి మాత్రం నన్నే ప్రేమిస్తుంది, నేనంటే ఇట్లా కోసేసుకుంటుంది, ఏమి కోసేసుకుంటా అనేసరికి ముందే వాళ్ళిద్దరు కలిసి కేక్ కోసేసుకొని ఒక్కొక్కరు తినిపించుకుంటారు, అప్పుడు గుండె కోసినట్టు అవుతుంది. అది కాదు విజయ్, ఆడంటుండు నా కోసం ప్రాణం ఇస్తుంది, నా కోసం వాళ్ళ అమ్మ నాన్న కూడా వదులుకొని వస్తుంది అని అంటే. నేను అన్నా, అరే ఏమన్నా అమౌంట్ పైసలు డబ్బులు అడిగిందంటే ఇచ్చిండ్రా అంటే, మా అమ్మకు నాన్నకు గెలకుంటా నా దగ్గర ఒక 50,000 ఉండే, అవి అప్పుడప్పుడు ఖర్చు పెట్టినాం, సినిమా హాల్లకు పోయినాం, పార్కులకు పోయినాం, తిన్నాం అంటే, అచ్చా ఇప్పుడు ప్రజెంట్గా నీ దగ్గర ఉన్నాయారా పైసలు అన్న, ఉన్నాయారా పైసలు అంటే, లేవురా ప్రజెంట్గా వారం రోజులు అవుతుంది లేవు, మళ్ళీ నేను డ్యూటీకి పోతే నా వస్తాయంటే, అప్పుడు నేను అనుకున్నా నా మనసులో, అచ్చా ఇప్పుడు ప్రజెంట్గా నీ దగ్గర డబ్బులు లేవు, వేరే వాడిని పట్టుకున్నది, ఇంకొక బక్రా దొరికిండు, ఇవన్నీ మాత్రం ఇక నేను పక్కన పెట్టేసింది అన్న. కానీ వాడికి మాత్రం చెప్పలేదు, చెప్పిందనుకో వాడు ఏదైనా వేసేసుకుంటాడు. ఈ అమ్మాయి అయితే మంచిగా బుల్లెట్ మీద తిరుగుతుంది, ఇది అయిపోయి ఇంకొకటి ఇంకా అందగాడు కనిపించాడు వాడుతుంది తిరుగుతుంది. వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది అది. అంటే నేను అనేది అబ్బాయిలో కూడా ఉన్నారు, కాదంటే అబ్బాయిలో కూడా ఉన్నారు, కానీ తక్కువ కనిపిస్తుంది. అమ్మాయిలో మాత్రం చాలామంది కనిపిస్తుంది. ఎందుకు ఇంతకుముందు ఇట్లా లేరబ్బా, అసలు ఇంతకుముందు లేరు, ఈ మధ్య తయారైతుంది. అసలు ఇంతకుముందు ఇప్పటికీ తేడా ఏంటంటే, నేను సింపుల్గా చెప్తా, నాకు తెలిసి ఇంతకుముందు అంటే ప్రతిదీ కూడా, ఇప్పుడు సోషల్ మీడియా లేదు, ఇంతకుముందు ఈ ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ ఏవి లేవు. ఒకవేళ ఒక మనిషిని కలవాలంటే 1 గంట సేపు బస్ స్టాప్లో వెయిట్ చేయాల్సి వస్తుండే, బస్ స్టాప్లో వెయిట్ చేసి అక్కడ నిల్చొని ఉంటుండే. అంటే అప్పట్లో ప్రేమలు శారీరకంగా మానసికంగా ముట్టుకుంటేనే ప్రేమలు కాదు, జస్ట్ కళ్ళతోటి ఆకర్షణ అనేది కూడా నిజమైన ప్రేమలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయింది తెలుసా, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ నుంచి ఏం కావాలి అది చూసుకుంటారు, దాని తర్వాత వాళ్ళకి అవసరం లేదు. ఇంతకు ముందు 3 ముళ్ళు అయితేనే దాని తర్వాతనే వాళ్ళు శారీరకంగా కలుస్తుండే అబ్బా, అది కదా ఇప్పుడు లేవు. అదే నిజమైన ప్రేమ లేదు, 7 అడుగులకి అసలు వాల్యూ లేదు. నేను ఏమంటున్నా, అదే నిజమైన ప్రేమ. అంటే డబ్బు కోసము చేశాడు. నేను ఏమంటున్నా అంటే, ఓకే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, కలిసి తిరిగినా ట్రావెల్ చేసినా అది ఎట్లుండాలి తెలుసా, వాళ్ళిద్దరి ప్రేమ వల్ల ఎవరికి ఇబ్బంది కలగద్దు. కానీ ఈ రోజుల్లో ఎట్లయితున్నాయి తెలుసా, ఎవరొకరు సేఫ్ అవుతున్నారు. అంటే ఒక 10 మంది అమ్మాయిల లవ్ స్టోరీలో ఒక 4 అమ్మాయిలు సేఫ్ అవుతున్నారు, కొంతమంది అబ్బాయిలు సేఫ్ అవుతున్నారు. నేనేమంటున్నా అంటే, ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు ఈ రోజుల్లో. నేను కాదబ్బా, మొన్న న్యూస్లో చూసిన, మొన్న రీసెంట్గా ఎవరో నాకు వేరే వాళ్ళు అన్నారనమాట,
లవ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోతున్నారు కదా, వాళ్ళు ఈ మధ్య ఎక్కువ అవుతున్నారని. ఒకప్పుడు ఉద్యోగం రాకపోతేనో ఏదన్నా ఉండే, ఈ మధ్య అంటే ఎక్కడ చూసినా ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే అమ్మాయి మోసం చేసిందని లవ్ ఫెయిల్యూర్, అబ్బాయి మోసం చేసిందని లవ్ ఫెయిల్యూర్. అంటే చనిపోవడం అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా చావు అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించేది ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఉంటారబ్బా, అంటే లవ్ ఫెయిల్ అయ్యి చనిపోయే వాళ్ళని నేను చనిపోండి అని చెప్తా. ఎందుకంటున్నా అంటే ఒక 20 సంవత్సరాల లోపు నువ్వు జీవితం ఏం చూసినావు అని చచ్చిపోతా అంటున్నావు. 20 సంవత్సరాలు దాటితే ఇంట్లో బరువు బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, తల్లిదండ్రుల బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటుంది. 20 సంవత్సరాల వరకు నువ్వు గేట్ బయట బేవర్స్గా తిరుగుతావు, ఫ్రీగా తిరుగుతావు. సో నువ్వు నీలాంటి వాడు సస్తేనే బెటర్ అబ్బా. నేనేమంటున్నా అంటే నువ్వు చావాలి అని అనిపించినప్పుడు నీకు ఒక అమ్మాయి మోసం చేసిందా లేకపోతే ఒక అబ్బాయి మోసం చేసి చావాలి ఒకసారి ఆలోచించు. అంటే నరకం చూసి, అంటే నరకమైన నొప్పులు చూసి కన్నది మీ అమ్మ. అలానే నీకు వాళ్ళ కళలు, తండ్రి తన కళల్ని చంపుకొని వీళ్ళ కళల కోసం బతుకుతాడు నాన్న. చస్తే వీళ్ళిద్దరి కోసం చావాలి, దానికి అర్థం ఉంటుంది. నా తల్లి కోసం చచ్చిన అంటే నువ్వు గొప్పోడివి, నా తండ్రి కోసం చచ్చిన ఎందుకంటే వీళ్ళిద్దరు త్యాగాల వల్లనే నువ్వు బాగుపడుతున్నావు, నీ భవిష్యత్తు ఉంది. చస్తే వీళ్ళ కోసం చావు, అంతేగాని ఏదో ఒక ప్రేమ గురించో ఒక అమ్మాయి మోసం జీవితం ఏం చూసిందబ్బా. ఒక 60 ఏళ్ళ జీవితంలో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి చూడండి, ఎన్నో కష్టాలు ఫేస్ చేసి ఈ రోజుల్లో నువ్వు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో చనిపోయే వాళ్ళు అమ్మాయిలా అబ్బాయిలు ఎక్కువ, అబ్బాయిలు ఎక్కువ చనిపోతుండ్రు అబ్బా. కరెక్ట్, అబ్బాయిలు ఎక్కువ చనిపోతుంది. అంటే ఒకప్పుడు ఏమైతుండే అంటే సినిమా సిచ్యువేషన్ ఎట్లయిందంటే ఒకప్పుడు అబ్బాయి హరాస్మెంట్ వల్ల అమ్మాయి ఇబ్బంది పడుతుండే. ఒకప్పుడు ఒక అబ్బాయి టీజ్ చేస్తే ఒక అమ్మాయి ఇబ్బంది పడేది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అట్లాంటి ఏం లేవు. ఒకప్పుడు ఒక 4-5 ఇబ్బందులు ఉంటుండే, హరాస్మెంట్, ర్యాగింగ్, టీజింగ్, వెనుకబడి అట్లానే. ఇప్పుడు అమ్మాయి హస్త్రం ఒకటే, నిజంగా అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఆ ప్రేమలో ముంచేసి ఆ అబ్బాయిని జీవితం నాశనం చేసేస్తుంది. నేను ఒక్క విషయం చెప్తా. నేను మొన్న ఒకసారి హైదరాబాద్ పోయినా, చూసినావా? హైదరాబాద్ వెళ్ళి జూబ్లీలో దిగిన. అప్పుడు ఫ్రీ బస్సు, పాస్ ఉంటుంది కదా? అవును, పాస్ కాదు, ఫ్రీ బస్సు కదా. పాస్ ఉంటుందబ్బా, పాస్ కాదు, ఫ్రీ బస్సు. అంటే అయితే నేను వెయిటింగ్ చేస్తా ఉన్నా, వెయిటింగ్ చేస్తా ఉన్నా. వచ్చిన బస్సులలో మొత్తం లేడీస్ నిండిపోతుంది. అబ్బా 2 గంటలు అయిపోయింది. ఒక రాజధాని వస్తలేదు, ఒక సూపర్ లగ్జరీ వస్తలేదు, మొత్తం ఫ్రీ బస్సులు, మొత్తం లేడీస్ ఎక్కుతుండ్రు. ఒక్క దాంట్లో ఛాన్స్ ఉన్నది, అందులో మొత్తం లేడీస్ ఎక్కేస్తారు. దాంట్లో కూడా ఎక్కారు. తను ఎక్కడికి పోవాలా, 2 గంటలు అవుతుంది బాబు, ఎక్కేసేయండి. ఎక్కిన తర్వాత నాకు ఒక్క సీట్ కాలేదు, మొత్తం లేడీస్ ఉన్నారు. అందులో ఒక ఆమె ఏమంటుందంటే, ఏమండి ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి అంటుంది. ఇంకొక ఆమె ముందున్నది, ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ కూర్చోవచ్చు కదా అంటుంది. పోయాము, వాళ్ళు చూస్తేనేమో బస్సులో ఒక 40 మంది 50 మంది వాళ్ళే ఉన్నారు, నేను ఒక్కొని ఉన్నా. నన్ను ఆడుకుంటారు. దండం పెట్టేసిన. కండక్టర్ సార్కి చెప్పిన, అంకుల్ ఒక్కసారి ఆప అని చెప్పిన. ఎందుకు బాబు అన్నారు. మా వాళ్ళు కింద ఉన్నారు అని చెప్పేసిన. ఆపు, కింద ఉన్నారు అని చెప్పేసిన. దిగిన. బాబు ఏమంటే లేరు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసిన. పెద్ద బస్సు ఎక్కుతానేంటావు, అంతేగా పోతే 400 పోతే. ఆ కిటికీలోంచి ఒక అమ్మాయి ఏమంటుంది తెలుసా, కాలేజీ అమ్మాయి ఉంది. ఏమండి ఏంది మీరు ఏంది కింద వెళ్ళిపోతున్నారేంటి అన్నట్టు. నా పక్కన ఉంది కాక, నా పక్కన ప్లేస్ ఉంది కదా అన్నట్టు. తల్లి అద్దు వెళ్ళిపో అని చెప్పేసిన. లాస్ట్కు సూపర్ లగ్జరీ వచ్చింది, దాంట్లో కూర్చున్నా. అమ్మా దాంట్లో కూడా ఒక ప్రేమ జంట ఉన్నది. అంటే ఇక్కడ జనరల్గా అంటే ఇప్పుడు నేను కూడా అనేది అదే కదా, లోకం మొత్తం. ఇప్పుడు నేను ఒక లైన్ చదివినబ్బా, ఏంటంటే నేను మామూలుగా నువ్వు లైన్లో ఒకటి చదువుతా. ఇప్పుడు ఎట్లుందంటే మళ్ళీ ఇంకోటి ఏంది, మంచోడి మీద నిందలు అంతే ఉంటుంది, తప్పదు మరి. నిజం మాట్లాడినావా? నువ్వు చెడ్డోడి, నేను అనేది నేను నిజం మాట్లాడుతున్నాను. నేను చెడ్డోడి చాలా మంది అంటారు. ఇప్పుడు ఎక్కడైనా గుర్తుపెట్టుకో, నిజమైన ప్రేమకి దక్కేది మోసమే.
కరెక్ట్. నిజమే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మనిషిని నిజాయితీగా ప్రేమించినట్టు నటిస్తే నేను అది దులిపేసుకొని ఇంకో జీవితం నేను ముందుకెళ్ళొచ్చు, కానీ వాడు ఉండలేడు, ఎందుకంటే వాడు ఫిక్స్ అయిపోయిండు. సో నిజమైన ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నిజంగా ఇక్కడ ప్రేమలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం, ఉన్నాయని అనుకుంటున్నాం అంతే. ఉన్నాయి అనుకునే భ్రమలో బతికేస్తూ సమర్థించుకుంటున్నాం మనం, వాస్తవంలో బతకట్లేం మనం.